హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ ఎంతో రుచికరమైన ఆహా అనిపించే చింతకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చింతకాయ పప్పు వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. దీని ప్రాసెస్ చూద్దాం. కుక్కర్ తీసుకొని అందులో 2.5 గ్లాస్ ఈ చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ కందిపప్పును వాటర్ పోసుకొని ముందుగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, అంటే పప్పుకు సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక 10-15 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాలి, ఆవిరిపోవాలి. ఇంతలోపు ఒక గిన్నెలో చింతకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఉడికిపోయాయి చింతకాయలు. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇంతలోపు కుక్కర్ మూత తీసి చూద్దాము. పప్పు బాగా ఉడికిపోయింది, చూసారు కదా, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో మెదిపేటప్పుడు కాస్త ఉప్పు యాడ్ చేయాలి. చింతకాయలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న తొక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఓన్లీ రసాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలంటే మనకి ఎంత పులుపు కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలండి. పప్పులో స్టవ్ మీద చిన్న బాండి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పోపుని. ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేయాలి. పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసాము కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా పోపు రెడీ అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.